ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలతో రేపటికి మకరంలోకి రవి సంచరిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రేపటికి అయింది. ఎల్లుండ కనుమ ఖచ్చితంగా ఇలా జరుగుతోంది. కాబట్టి ఇవాళ మాత్రం ఎంతో చక్కగా ఈకేటీఎస్ జ్యోతిష్యానికి సంబంధించి ఎందుకో ఈ సబ్జెక్ట్ అంటే నా తల్లిగారు నాకు ఎంతో ఇష్టాన్ని పెంచేశారు పూర్తిగాను. అదన్నమాట. ఈరోజు సరదాగా నా జాతకానికి సంబంధించి ఒక మంచి ఎన్నో విక్టరీస్ని సంపాదించాను. ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ అస్ట్రాలజీ, ఎల్ఎల్బి 3 ఎంఏ డిగ్రీలు చదివి ఎల్ఎల్బి వరకు చదువుని దేవుడు తీసుకొచ్చేశాడు. ఇది కూడా ఒక విద్యా సరస్వతీదేవి కూడా ఒక అదృష్టమే. ఏనాటికైనా లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా చెప్పుకున్నాం కదా మనం. నా ఉదాహరణ జాతక చక్రం 17/11/1969 సంవత్సరం 2:10 జన్మించాను. కన్యా లగ్నము, కుంభరాశి. కుజుడు మకరంలో ఉన్నారు, చక్కటి పొజిషన్. శుక్రుడు తులలో మరీ మంచి పొజిషన్, గురుతో కలిసి వాక్కు స్థానంలో. రవి బుధులు తృతీయ 3 రవి పరాక్రమ స్థానం. ఎన్ని కష్టాలు వచ్చినా కల్తీరి పడిపోయినా కూడా తిరిగి ధైర్యంగా నాకు నేనే లేచేసి మెదడుకి ధైర్యాన్ని చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. ప్రతి చిన్న కష్టాన్ని చాలా అతి ధైర్యంతో సాహసంతో గతంలో ఎన్నో వ్యతిరేకతల్ని, అనారోగ్యాలని, డబ్బు కష్టాలని, సాంఘిక అవమానాలని ఎంతో తీవ్రంగా ధైర్యంగా ఎదుర్కొంటూ నా ప్రతి కష్టంలో ప్రతి మంచిలోనూ కూడా నా తల్లి మేడ్చల్ల నాగరత్నం గారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవితపు విలువలు నేర్పుతూ వచ్చారు. ఇవాళ ఇంత హాయిగా ఆనందంగా పండగ చేసుకుంటున్నాను. ఇక్కడ వృద్ధాశ్రమం అంటే కన్న తల్లి గారు ఆమె ఫ్రెండ్స్ పెట్టారు కాబట్టి అంతా నాదే అన్నంత ఫీలింగ్. కన్న తల్లి, నా తల్లి ఉన్నటువంటి ప్లేస్ ఇది. నాకు చాలా గౌరవనీయం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇలా జరిగినప్పుడు నా జాతక చక్రాన్ని చూసి ప్రతి వాళ్ళును ఏదో వంకలు పెడుతూ ఉండేవారు. కానీ నా జాతకంలో ఉన్న అదృష్టాలు అనేవి జ్యోతిష్యం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పరిశీలన, పరిశోధన జ్యోతిష్యానికి ముఖ్యం. అర్థమైందా? ఎందుకంటే చాలా కష్టం. జాతక చక్రాలు నీ శత్రుస్థానం, మిత్రస్థానం ఎలా అయితే అలా వేసేస్తారు గ్రహాలు. నీచపట్టాడో గ్రహం నీచపట్టింది, ఆ పెళ్లి చేసుకోకుండా వదిలేయండి అనేప్పుడు నీచభంగ రాజయోగము. ఆ నీచపట్టిన స్థానాధిపతి అత్యున్నత స్థానంలో ఉండేది. ఇవాళ నాకు ఒక 5 లక్షల కారు కొనుక్కున్నాను 2020లో. 60,000 బండి ఉంది. ఇంట్లో ఫర్నిచర్ అంతా ఉంది. మొత్తం హోమ్ నీడ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈరోజు. కాకపోతే ఏంటి, ఇవన్నీని ఇంత అదృష్టం ఉన్న జాతకమే ఇది. కాకపోతే కొంతమంది ఓ గ్రహం బాలదని పారిపోయేవారు. ఇలాగే ఒకసారి ఒక ఐఏఎస్ వేదవ్యాస గారు కూడా చెప్పారు, ఇట్లాంటి సంఘటనలు కొందరు జరుగుతూ ఉంటాయని. జ్యోతిష్ శాస్త్ర నిష్ణాతులు, నిపుణులు తప్ప కొన్ని కనిపెట్టలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఎంతో అదృష్టం అనమాట. ఆ అదృష్టాన్ని తల్లిదండ్రుల వల్ల అదృష్టం. నా జాతకం ఏం చెప్పాలి, భాగ్యాధిపతి శుక్రుడు తలలో ఉండడం, తండ్రి పితృ పేరుతో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది. అది మేషంలో ఉన్న శని దాన్ని చూస్తున్నారు. ఒక జాతక విశ్లేషణ చెప్పడం ఎలాగో చెబుతున్నా, నాకు జరిగిన సంఘటనలు హ్యాపీగా చెబుతున్నా. కాబట్టి ఇవాళ సరదాగా ఇదే ఇవాళ పాఠం. అప్పుడు ఏమైంది, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నాను. తల్లిదండ్రులు ద్వారా వచ్చినటువంటి, తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి మొత్తం శని అమ్మేస్తాడు. అది ఎందుకు అమ్ముతాడు? కారణం, 6వ స్థానాధిపతి, లగ్నాధిపతి, దశమాధిపతి బుధుడు. 6వ స్థానాధిపతి బుధ మహాదశలో, దశమాధిపతిలో బుధుల్లో శని వచ్చి రోడ్డు యాక్సిడెంట్ చేశారు. రోడ్డు యాక్సిడెంట్ జడ్జిమెంట్ అనంతరం పొలం అమ్మేసాము. తర్వాత 2019లో నిర్దోల్లో కట్టుకుని ఇల్లు కూడా అమ్మేసి అంటే వదిలి చేసుకున్నాం. మంచి కాదు అన్నది ఏదైనా వదిలి చేసుకోవాలి, మంచి అన్నది ఏదైనా తగులుచుకోవాలి, ఎంత దూరంలో ఉన్నా సరే. అది జ్యోతిష్యంలో కనిపెట్టడం గొప్ప అనమాట. కాబట్టి ఇవాళ ఎందుకు అక్కడికి రావట్లేదు నా విద్యలు అంటే, ఆ మేషంలో ఉన్న శని 10వ స్థానాన్ని, 10వ స్థానం అంటే 3వ స్థానాన్ని చూస్తున్నాడు. లగ్నాత్తు 10ని అంటే వృత్తి స్థిరపడలేకపోయాను, టీచింగ్లో ఉండలేకపోయాను, లాయర్గా కూడా పనిచేయలేకపోయాను. నెక్స్ట్ మాతృపితృ కారకుల్ని చూస్తున్నారు, 2వ స్థానంలో ఉన్నారు. తల్లిగారు ధనుసు గురుడు, తండ్రి శుక్రుడు, ఇద్దరిని కూడా
ఆ శని నీచ దృష్టితో చూస్తుంటే అక్కడ తల్లి తండ్రి ఇద్దరు కూడా పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వ్యతిరేకతలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి జాతకురాలు యొక్క తల్లిదండ్రులు ఉత్తర దక్షిణ ధృవాలు. కానీ ఈ జాతకురాలకి ఇద్దరూ కూడా మంచే చేస్తారు. ఎందుకంటే కన్యాలగ్నం కదా, బుధుడు సముడు, శుక్రుడు మిత్రుడు. చూసారా, తల్లిదండ్రులు ఇద్దరి వల్ల కూడా అపురూపరంగానే ఈ ఈ పిల్ల పెరిగింది అని చెప్పచ్చు. నెక్స్ట్ 6వ స్థానాధిపతి యాక్సిడెంట్ అయింది, అమ్ముడైపోయింది. ఇలా వివాహం విచ్ఛిన్నం ఎందుకు అయింది? 6వ స్థానాధిపతి నీచబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టము ఆడవాళ్ళకి మాంగళ్య స్థానం అన్నారు కాబట్టి ఏమైంది, అక్కడ కుజుడు అనేవాడు తాగుబోతవుతాడు. శని నీచపట్టి ఆ కుజుడింటిని పాడు చేస్తున్నాడు కాబట్టి ఒక పెళ్లి కొడుకుని డ్రింక్ చేయించి తీసుకొచ్చి మంగళసూత్రం కట్టించి పాడు చేసి పంపించేశారు. అంటే ఈ పెళ్లి వివాహ బంధం నిలబడదు, విచ్ఛిన్నము. ఇది చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్ అని చెప్తారు. మరి దానికి మళ్ళీ నీచభంగ రాజయోగము అష్టమ స్థానానికి. కానీ అంటే ఆ యొక్క సంఘటనకు వచ్చినటువంటి మానసిక బాధ, వేదన, షాక్ వల్ల కారణం చేత రెండోసారి ఎంత నిర్ణయించినా ఒప్పుకోలేదు. అది కూడా టైం వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టుగా విపరీతమైన విద్యాయోగము, వాక్కు, ధైర్యము, స్థైర్యము, కష్టాల్లో నిలబడడం, ఒంటరిగా బతకగలగడం, ఇన్ని లక్షణాలను ఇచ్చింది 3లో ఉన్నటువంటి రవి. దీన్ని ఇలా పూర్తిగా చూసిన తర్వాత అంశచక్రంలోకి వెళ్ళాలి. మరి అదే శని అంశచక్రంలో మంచిలో బాగున్నాడు. ఓ చోట బాగుండొచ్చు, ఒక చోట బాగోపడు. బ్యాలెన్స్ చేసే సంఘటనలు ఎలా? అన్నిటికన్నా కూడా అంశచక్రాన్ని విశ్లేషణ గురించి చాలా ఎవరు పుస్తకాలు రాయలేదు. కానీ అంశచక్రానికి కూడా డిగ్రీలు, బలాబలాలు, ఆరుడు అన్నీ కూడా నేను రాస్తూ ఉంటాను నాకు చేతనైనంతలో. చేత ఇలా జరుగుతుంది అన్నమాట. తీవ్రమైనటువంటి మనస్తాపాలు అవి ఉంటాయి. కొన్ని విషయాలు, ఒక విషయంలో మనకు వ్యతిరేకత ఇస్తే మిగిలిన అన్ని పాయింట్లు కూడా అనుకోలేం. శని ఎప్పుడు కూడా ఆలస్యానికే కారకుడు. శని ఎంతటి అదృష్ట యోగాన్నైనా ఇచ్చేస్తాడు. వృషభ రాశి, తులారాశి, మిథున రాశి చక్కగా ఉన్న యోగ జాతకులకి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని కూడా శని ఇస్తాడని చెప్పచ్చు. కాబట్టి శని దోషాన్ని గురించి కంగారు పడక్కల్లా. ఈ మకరంలో 5లో ఉన్న కుజుడు ఏం చేశాడు, ఆ వివాహాన్ని విచ్ఛిన్నం చేసి లా కాలేజీలో జాయిన్ చేస్తాడు తీసుకెళ్ళి. మరి లీగల్ ఎడ్యుకేషన్కి అధిపతి కుజుడు, రవి కదా, గురుడు కదా, వీళ్ళు ముగ్గురు చట్టానికి సంబంధించిన విద్యను ఇస్తారు. ఇచ్చి తిరిగి దానిలోనే రీసెర్చ్ చేసేలా కూడా చేశాడనమాట. ఈ విధంగా జాతకం నాది కాబట్టి నాకు జరిగినవన్నీ నాకు తెలుసు కాబట్టి చక్రానికి అన్వయిస్తూ మీకు నేను చెప్పగలను. ఎవరి జాతకమైనా చక్కగా ఇలాగే విశ్లేషించి చెప్పొచ్చు అనమాట. ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే ఇది మామూలుది కాదు. రాహువు చంద్రుడు కలయిక. నెక్స్ట్ ఇంకో అంశచక్రం కూడా చెప్పేస్తున్నాను. ఇదే అంశచక్రం కుంభలగ్నం అయింది నాకు. మేడ్చల్ల వెంకట నిర్మల చంద్రుడు శుక్రుడు ఉన్నాడు. ఎప్పుడూ తల్లినే అంటిపెట్టుకునే ఉంటాను. ఎందుకంటే కుంభం నుంచి 4 శుక్రుడయ్యడుగా లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు కదా, అదనమాట. 4వ స్థానంలో రాహు. ఎక్కడికి వెళ్ళినా తల్లి కూతురు ఇద్దరు కలిసి ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళం. పంచమంలో కుజుడు బాగానే ఉన్నాడు, బుధుడు కూడా బాగున్నాడు. 6వ స్థానంలో రవిశనులు బాగున్నారు కాబట్టి లారీ యాక్సిడెంట్ అయ్యి లారీ మధ్యలోకి తీసుకెళ్ళిపోయి వెనక చక్రాలు అక్కడ మధ్యలోకి నా బాడీ లోపలికంటా వెళ్ళిపోయి నేను బతికి బయటకు వచ్చానంటే 6లో బలమైన రవి చూడండి. అక్కడ 6వ స్థానం రవి బతికించాడు అనమాట. బలం, తీవ్ర బలాన్ని ఇచ్చాడు. ఆ సప్తమంలో బుధుడు బాగున్నాడు. ఇప్పుడు ఏదో మంచి సంఘటనలు జరుగుతాయి. దశమంలో గురుకేతువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచిగా కేంద్ర ప్రభుత్వంలో నేను చేసినటువంటి నిర్మల చట్టము అనేటువంటిది అది అవుతుంది. అవి మంచి జరిగి అన్ని మంచి సంఘటనలు కేంద్ర ప్రభుత్వం, అత్యున్నత ప్రభుత్వం నుంచి మంచి మంచి రిసీవింగ్లు అవి కూడా వస్తాయన్నమాట. పబ్లిక్గా జ్యోతిష్యం చెబుతుందంటే ఇప్పుడు ఇంకొకటి ఒక విషయం వస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా రాహువు అబద్ధాలు, మోసాలు మనని బాధ పెడుతున్నట్టే. ఒక్కోసారి రాహువు బాగోపోవడం, చంద్రుడు అంటే కంగారు పనులు, అమాయకంగా కంగారు పనులు చేస్తే వాటి తాలూకు ఫలితాలు సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నాం అన్నమాట. అది ఈ పెళ్లి తాలూకు కంగారు పనులు సంవత్సరాల తరబడి వేదనని మిగులుస్తున్నాయి. రోదన, వేదన, డబ్బు ఖర్చులు, అశాంతి ఇలాంటివి మిగులుస్తున్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కుదిర్చేప్పుడు ఇరువురు జాతకాలు కూడా కంపల్సరీ చూపించి మాత్రమే చేయాలి. లేకపోతే చట్టాన్ని గౌరవించుకోవాలి. చట్ట ప్రకారం చదువు, ఉద్యోగం అన్ని అగ్రిమెంట్లు అలా పెట్టుకుని అప్పుడు ముందుకెళ్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొందరు మంచి ధైర్య సాహసాలు ఉన్న ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా పడితే అలా
ఎవరికి ఎలా కావాల్స్తే అలా ఉండరు, అలా బతకరు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించేసుకుంటూ ఉంటారు. దానికి ఎవరిని అడ్డుపడితే వాళ్ళు ఏమి పట్టించుకోరు, ఏమీ కూడా ఎదిరిస్తారు అవసరమైతే. ఎదిరించే లక్షణం కూడా నాలో ఉంది, కానీ ఎవరిని ఎదిరించను. అవమానం చేసి బాధ పెట్టి ఏడిపించిన వాళ్ళని మాత్రమే ఎదిరిస్తాను. అది మనకారకుడు. కుజుడు చూసారా, చాలా పవర్ఫుల్ వ్యక్తి అండి కుజుడు అనేటప్పటికి. ఇలా ఉంటుందన్నమాట. అంచేత అబద్ధాలు ఆడుతున్నా కూడా జాతక చక్రంలో మనకి తెలిసిపోతాయి. చిన్న పాఠం కింద చెప్పుకున్నాం. ఇది ఇవాళ చెప్పబుద్ధి అవ్వటం లేదంటే ఆగుతాము. ట్రాన్స్లేషన్. Okay, next very important useful point is translation. In deciding marital relations points, marriage settings, defect of Kuja is not only main factor to take divorces. Husband and wife death or debilitated planet can create many disturbances and disputes, health problems also. In some horoscopes there is no debilitated planet, but the native had drinking, womanized, ill health problems also, legal divorce. Lagna Lord Venus conjunctions, Mars and Venus conjunction planets. Libra first place. Second place Ketu inspires legal divorce also, and the native has cruel nature. If any point deviate, the astrologer may not say do not enter life. Okay, debilate planet occupied some good Rasi, exalted Rasi. So తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ పాసిబుల్. వీ కెన్ సే నీచభంగ రాజయోగ. అదర్ ఈజ్ రాజభంగ నీచయోగ. కొన్నాళ్ళు ఎంతో బాగా బతికేసి చివరికి ఏమీ లేకుండా వాళ్ళు చాలా కష్టాలు పడిపోతారు. ఎందుకంటే అప్పుడు వచ్చిన మంచి గ్రహాల టైము, ఇదేమో వ్యతిరేక గ్రహ టైం అన్నమాట. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రం ఎంత మంచి అంటే సాధ్యమైనంత వరకు ఏ జ్యోతిష్కుడు అయినప్పటికీ ప్రతిదీ అదృష్టం, మంచి లాభాలు ఇవి మాత్రమే చెప్పాలి. నేను ప్రతిదీ కూడా ఎక్కువ అసలు వ్యతిరేకతలు అనేవే చెప్పను. ఏమైనా గ్రహ రెమెడీలు చేసుకోమంటాను తప్ప నేను వ్యతిరేకతలు జ్యోతిష్యంలో చెప్పి ఎవరిని భయపెట్టడం, బాధ పెట్టడం ఇలాంటివి ఏమీ ఉండవు నా దగ్గర. అందుకే ఈ జ్యోతిష్ శాస్త్రం ఇంత గొప్ప సబ్జెక్ట్ అయింది మనకి. థ్యాంక్స్. హ్యాపీ శుభాకాంక్షలు. సంక్రాంతి రేపు.